అమ్మో 12 అవుతుందా? లేవాలి తొందరగా. ఓకే, ఆకలి అవుతుంది. వంటగదిలో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఏం లేవు కదా. సరే పోదాం పదని. అరే ఈ చిన్న ఇంట్లో బాగా ఇరికే అవుతుంది. బయటికి వెళ్ళిపోదాం ఇక. ఓ షెట్ బాబాయ్ గారు, మీరేంటి ఇక్కడ? బాబు ఇంకా రెంట్ కట్టలే. అది బాబాయ్ గారు, సంవత్సరం కిందట మీ ఇల్లు కాలిపోయిందని మా ఇంటికి వచ్చా. ఏదో పాపం మన 6 నెలలుగా రెంట్ తీసుకోలేదు. ఈసారన్నా రెంట్ ఇస్తావా లేదా? తప్పకుండా ఇస్తాను బాబాయ్ గారు. ఓకే, నాకు బయట కొద్దిగా పని ఉంది, నేను వెళ్తాను. పదండి 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 వెళ్ళిపోదాం. చూడట్లే కదా. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చూడట్లే లాగెత్తురా బాబు. ఓకే వెళ్ళిపోదాం. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని చేసుకుందాం. చిన్నప్పటి నుండి నాకు ఒక్క ఫ్రెండ్ లేడు. ఈసారి అన్న ఫ్రెండ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ప్రతిసారి వాళ్ళు ఒకడు వస్తారు కదా. ఓకే, ఇక్కడ కొందరు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా మనందరం? నువ్వుగా మాతోనేందిరా నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదండి, నాకు ఇప్పటివరకు ఒక్కరు ఫ్రెండ్స్ లేరు. మీరైనా ఫ్రెండ్స్ చేసుకుందామని. అంతేనా అండి? సరే, నేను వెళ్ళిపోతున్నా ఇంకా. పోరా నువ్వుగా. ఓకే పదండి గైస్, మనం వెళ్ళిపోదాం. మనకి జన్మలో ఫ్రెండ్స్ దొరకరు అనుకుంటా. ఓకే, ఇక మనం వెళ్ళి మన షాప్లో అయితే కూర్చుందాం, మన కాఫీ షాప్లో. పదండి వెళ్ళిపోదాం. ఓకే, కాఫీ షాప్లో అంకుల్కి గిరాకీ లేనట్టుంది. అయ్యా అంకులేడి? అంకులేటో వెళ్ళిపోయాడు. సరే, మనం ఇందులో కూర్చుందాం. ఓకే, నైట్ అయిపోయినట్టుంది, వెళ్ళిపోదాం ఇంటికి. అసలే రాత్రిపూట నాకు భయం అసలే. ఓకే, మన ఇల్లు చాలా దూరంలో ఉన్నట్టుంది. ఓకే, ఈ పార్క్లో వాళ్ళు ఇంకా వెళ్ళలేరా? నాకెప్పటికీ ఫ్రెండ్స్ దొరకరు అనుకుంటా. ఓకే పదండి వెళ్ళి పండుకుందాం. మళ్ళీ ఆ అంకుల్ ఉన్నాడో లేడో. అంకుల్ ఎందుకు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే, మనం వచ్చేసాం ఇంటికైతే. వెళ్ళి పండుకుందాం. ఈ డోర్ వేసేయాలి, మళ్ళీ ఇద్దాం. దొంగలెత్తరు. A few moments later. బాలక, నీ బాధను తెలుసుకొని పటం ఇస్తున్నా. ఈ పటంలో ఉన్న కాడికి వెళ్తే నీకు చాలా శక్తులు లభిస్తాయి. అవునా? అరే ఓ నాకేదో పటం వచ్చింది. ఇది అదేనా? ఓ అంటే మనం అటు పక్కకు వెళ్ళాలి. ఓకే, మనం వెంటనే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. పదండి. అసలు నిజంగా దేవుడు నా కళ్ళలోకి వచ్చి పటం ఇచ్చాడంటే నిజంగా నమ్మలేకపోతున్నా. ఓకే, మనం వెళ్దాం, ఇక ప్రయాణం మొదలు పెట్టేద్దాం. 3:28 a.m. అరే ఇంకెంత దూరం ఉందో చాలా దూరం ఉన్నట్టుంది. Tomorrow. అరే ఇంకెంత దూరం ఉందో కాలు నొస్తుంది. Day 2. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటే మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళేటోళ్ళం. Day 3. చివరికి మనం అనుకున్న చోటికి వచ్చేసాం. ఇక మొదలెడదామా? హే కేశవ హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. మొత్తానికి ఆ కొండ నుండి ఈ కొండకు వచ్చేసాం. చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. అమ్మ ఇదేంది, ఇది చాలా పెద్ద బొక్క పడ్డది. ఇక్కడ వాటర్ ఉన్నాయంటే అక్కడి నుండి చూసినప్పుడు లేవు కదా. కనీసం కింద ఏముందో చూద్దాం. ఇది ఆ కేవ్ ఉన్న చోటు అదే కదా. ఇది కనబడట్లేదు అంటే షెట్ కింద పడ్డా. ఇప్పుడు పైకి ఎక్కాలి. అరే షెట్ ఎక్కలేదు. అసలు ఎలా వచ్చింది జలపాతం? ఓకే, ఫస్ట్ పైనకి ఎక్కి అయితే చూద్దాం. ఓకే వచ్చేసాం. అర్రే ఇలా అయితే కుదరదు, కానీ ఇవి పగలగొట్టాల్సిందే. ఓకే పగలగొట్టేసాం. ఇప్పుడు పైకి ఎక్కుదాం. ఓకే లాస్ట్ వన్. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసినాం. ఓకే చూద్దాం ఇది ఎక్కడికి ఉందో వాటర్. ఓకే ఓకే మనం ఇక్కడ దూకేద్దాం. ఇక్కడ నుండి షెట్ కింద పడాలి. అబ్బా కరెక్ట్ పడు. ఇది అదే కదా నేను అక్కడి నుండి చూసింది.
అసలు ఈ జలపాతం ఇక్కడికెలా వచ్చింది? ఇక్కడ వారానికి ఒకసారి జలపాతం కురుస్తుంది. ఏ ఎవడరా ఇక్కడ ఎవడున్నాడు? నేనే దీనికి రక్షకుణ్ణి. నువ్వేమన్నా దయానువా? అవును, 10 సంవత్సరాల కింద నేను చనిపోయాను. అయినా కూడా వృత్తి ఏడవకి నేర్చుకోలేను, కానీ నీకు కొన్ని రూల్స్ చెప్పాలి. అవి నీ తొక్కలతో నాకెందుకు, నేను పోతాపా. ఓకే, లోపలికి వెళ్ళాలి, చాలా కష్టంగా ఉంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్ట్రేట్ గా వెళ్ళి నీ కుడి పక్క తిరిగితే బంగారం కనిపిస్తుంది. దాని మీద నిలబడి మంచి కత్తి ఇచ్చినావు కదా, సూపర్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? నీ ఎడమ దిక్కు ఒక లివర్ ఉంటుంది, దాన్ని 2 సార్లు లాగాలి. అలా కాదు, ఇంకోసారి చెయ్యి. ఏంటయ్యా భయపడేస్తున్నావు? ఇంకోసారి చేసిన సరిపోద్దా? ఓకేనా, ఇవేం చేయాలి? ఎడబెడగాలి ఇవి? అవి నీకు కాదు, ఆ లావాల పడే. ఇదే మొదటి ఘట్టం, లావాతో చెలగాటం. మొదటి ఘట్టం లావాతో చెలగాటం. భలే రైమింగ్ చెప్పినావు. ఇప్పటి వారికి ఎవరు దాటలేరు, ఇప్పుడు నువ్వు కూడా దాటలేవు. అంత సీన్ లేదు బాబు, మనంతోనే అన్ని జుజుబిరా. చూసినావా, తాపి చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి చెప్పు? ఆ లివర్ని 2 సార్లు లాగు. ఎక్కడుందయ్యా? ఇక్కడనే ఉంది. ఓకే, లాగేద్దాం. ఊయమ్మ జాంబీసా! ఇవి నన్నేం చేస్తాయి? అది దాటావు, కానీ ఇది దాటలు. ఈ కార్తిక్తో నా తీది కాదు బాబు. సావండ్రా అల్లాటప్పగా అల్లారా. అయిపోయారు. ఇక లాస్ట్ నువ్వే. ఏమంటావు ఇప్పుడు? కార్తిక్ మజాక. అమ్మో, 2 దాటేశాడు, ఇది కూడా దాటేస్తాడు. నాకు ఆకలైతే నువ్వు ఫుడ్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ఫుడ్ నాకు అది అట్లా ఇవ్వాలి. ఓకే, ఆకలి అవ్వట్లేదు. ఫస్ట్ ఈ చెత్త ఎంత బయటపడేద్దాం. నాకు ఈ చెత్త ఎందుకు ఇచ్చినావు చెప్పు ఫస్ట్. పడే. అరే పడట్లేదు. ఓకే, పడు. ఓకే, పడేశాను. ఇప్పుడు పద, 3వ దాన్ని చూసుకుందాం. 3వ ఘట్టం, ఆ బొక్కలలోని బొక్కలిరగొట్టుడు ఖాయం. అబ్బా, అంత బాగుంటుందా? చూసుకుందాం. రండ్రా నా బొక్కలారా. నా బొక్కలు కాదు, మీ బొక్కలే. చూసారా, వాళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళతో నాకు పోటీ ఏంటి? ఓకే, అయిపోతున్నారు. సగం మంది అయిపోయారు. సావండ్రా మీరు. అమ్మో, వీళ్ళని కూడా చంపేసేటట్టున్నాడు. అందరు అల్లాటప్పగాలి గైస్. సావరా. ఓకే, వీళ్ళు 3 ఉన్నారు. సావురా బాబు. ఓకే, నువ్వు ఒక్కనివే. ఆడే చంపేసుకున్నాడు. అక్కడ నుండి చూస్తున్నాడు. ఆగురా, నీ బండంతో నిన్నే చంపెత్తా. హెడ్ షాట్ కొట్టాలి. హెడ్ షాట్ చచ్చిండు కొడుకు. మొత్తానికి సాధించావు, వెళ్ళు, నిన్ను ఆపేవారే లేరు. ఎక్కడికి వెళ్ళాలి? పోయే లావలు వాడాలి. ఓకే, ఈ చెత్త పడేసి లోపలికి వెళ్తావు. లోపల ఏముందో తెలుసుకో. నువ్వేంది నాకు ఇంత చెత్త ఇచ్చినావు, ఇది పడేయగలకి చచ్చిపోతాను నేను. నువ్వేమో చెత్త ఇచ్చి మంచిగా మాట్లాడుకుంటా కూర్చున్నావు. నిన్ను ఎట్లా కొట్టాలి చెప్పు? వెళ్ళి ఆ లివర్ నీకు. అరే ఎన్నిసార్లు చెప్తావు, నాకు తెలియదా ఈ లివర్ కూడాని? ఓ మై గాడ్, విగ్రహం. నీ పక్కన పికాక్స్ ఉంటుంది, కృష్ణుని ముంగడికెళ్ళి ఒక బ్లాక్ పలగొట్టు. పక్కన ఇదేనా? ఇదేనా పికాక్స్? వచ్చేసింది అంటే ఇదే అనుకుంటా, ఐ థింక్. ఓకే, పటం అయితే వచ్చింది. ఇంకో మ్యాప్ అయితే దొరికింది గ్యాస్ మనకి. ఇంకో మ్యాప్ దొరికిందంటే అసలైన వేట ఇప్పుడే మొదలవబోతుందని అర్థమవుతుంది గ్యాస్. ఓకే, మనం ఇటు పక్కకైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడైతే బ్లాక్ పెట్టేద్దాం. కృష్ణుడా, నన్ను దీవించు. ఈ పనిని నేను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి. నాకు నీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది. మొత్తానికి గుహ నుండి అయితే బయటకు వచ్చినాం. ఓకే, నాకైతే ఆ మ్యాప్ ఇటే చూపించింది. ఇటే వెళ్దాం ఇప్పుడు. అక్కడ ఏముంటుందో తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఏంటిదబ్బా ఇది? ఓకే, కత్తి అయితే పట్టుకుందాం. జాంబీస్ ఉన్నాయా?
అయితే సరే పోదాం. ఓకే వెళ్ళిపోదాం. ఓయమ్మ మంచి వరకురా, అక్కడ ఏదో ఉంది. జీ సావండి రా, సావండి మీరు మీ బచ్చగాళ్ళు నడవలు. ఓకే అయిపోయారు. వాళ్ళ కింద ఉన్నారు, వాళ్ళతో మనకు పని లేదు. చూసారా మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓకే సన్ రైజ్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోదాం, ఇంకా లేట్ లేదు. ఓ మనం వెళ్ళాల్సింది అక్కడికే గైస్. ఫాస్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఓ అమ్మ కింద పడేటోని. పదరా. అబ్బా చాలా డ్యామేజ్ పడుతుంది. అర్రే డ్యామేజ్ అయితే చాలా పడుతుంది. ఓకే ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ అయితే రాత్రి అవుతుంది కదా, పోయి పండుకుందాం. తలుపు తీయండి. అమ్మ ఇలా బెడ్ లేదు. ఓకే ఇందులో ఎట్లయినా ఉండదు. ఉందా? ఉంది. ఏ బాబు లేవాలి, నేను పండుకుంటా. ఓకే పొద్దున అయితే అయిపోయింది. మంచిగా ఉంది గైస్ వెదర్ అయితే. ఇక్కడ వాళ్ళని అడుగుదాం మీకు ఏమన్నా తెలుసా అని. ఓకే ఇక్కడ ఎవరిని అడగాలి, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు. అక్కడే నన్ను అడుగుదాం. అంకుల్ బాబాయ్ మీకు మ్యాప్ గురించి ఏమన్నా తెలుసా? ఇదిగోండి మ్యాప్ గురించి తెలీదా? సరే నేను వేరే వాళ్ళని అడుగుతా. ఓకే ఇటు ఎవరన్నా ఉన్నారా? ఓకే ఇటు పక్కన ఎవరో ఉన్నారు, ఇలా అడుగుదాం. అంకుల్ మీకు మ్యాప్ గురించి ఏమన్నా తెలుసా? అవునా అటు పక్కకా? ఓకే అంకుల్ థ్యాంక్స్. ఓకే తొందర వెళ్ళిపోదాం పదండి. ఓకే ఇట్లకి వెళ్దాం. గుర్రాలు ఉన్నాయి కానీ మనకు గుర్రాలు నడపరాదు. ఓకే పదండి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే వచ్చినాం, పైనకి ఎక్కుదాం. ఏమ్మా ఆ అంకుల్ చెప్పినట్టయితే మనం ఇక్కడ నుండి లావాలో అయితే దునకమన్నాడు. లావాలు దునికితే ఏమైద్దో. ఓకే దునికేద్దాం. 3, 2 ఓకే 1 దుక్కేసారా బాబు. ఓయమ్మ కిందేదో ఉంది సీక్రెట్ అని అనుకుంటా. కలర్ ఉంది. ఓకే ఇక వెళ్దాం. ఏ రైలు ఎక్కిపోదాం. అడిదికి ఏముంటుందో. ఏమో అక్కడ కలర్లు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేవు కలర్లు? ఓ ఏటో వెళ్తున్నాం. ఓ షెట్ పర్లేదు. ఇక్కడ ఇదేంటిదో ఆక్వేరియం అనుకుంటా. ఓకే ఓ షెట్ వాటర్లోకి వెళ్ళిపోతుంది ఏది. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? ఒక నిమిషం కనుక్కుందాం. మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? నమ్మేశాడు పిల్లాడు. రేయ్ మేము ప్రాంక్ చేసాం రా మిమ్మల్ని. ఏంటి ప్రాంకా? నేను నమ్మను, మీరేదో అబద్ధం చెప్తున్నారు. నేను పోతా ఇక్కడికి వెళ్ళి. ఓకే పదండి. వాళ్ళు చెప్పింది నిజమేనా? ఇది ప్రాంకా? ఓ సార్ అంటే ఇప్పుడు మనం చేసిందంతా వేస్టా? ఇక వెళ్ళిపోదాం మన సిటీలోకి అయితే. మొత్తం వేస్ట్ అయిపోయింది గైస్. ఓకే పదండి. ఇప్పటికీ వాళ్ళు అలా చేశారంటే నమ్మలేకపోతున్నా. ఇంతకీ ఇదేంటి? ఓయమ్మా వీళ్ళందరూ ఎవరు? ఎవర్రా మీరంతా? ఏంది స్టాచ్యూలో అయింది? సిటీ మొత్తం ఖాళీ కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఇవేందుకు కొత్త విగ్రహాలు పెట్టిరు? ఇవి మరి రోడ్డు మీద పెడతారా? అదెంత కదులుతానే? ఓయమ్మ అదెంత అంతుంది? ఒరే నేనేం చేసిండ్రా? లగెత్త రాజాము వాళ్ళు నన్ను ఎంబడి పడుతుర్రు. అరే పారా ఒరే అమ్మ వీళ్ళు నన్ను అరే ఇక్కడున్నా తాకుతుంది. అరే గాల్లోకి ఎగురుతున్నాయండి. అరే ఎవరు తీసుకెళ్తారా? అరే గాల్లోకి ఎగురుతున్నాయి ఎందుకు? అరే ఎక్కడికో ఎగిరిపోతున్నా. అరే ఆపండి రా వాళ్ళు నన్ను ఆజాము. అరే ఎప్పుడు రా? అరే ఆపండి రా. ఇదేంది స్పేస్ షిప్ ఇక్కడ ఏం చేస్తుంది? ఈ స్పేస్ షిప్పే నన్ను లాగేది. అరే దానికన్నా మీది పోతాను. అరే
మనం ఫైట్ చేయాల్సింది వీళ్ళతోని కాదు, వీళ్ళ బాస్తోని. వాడు ఎక్కడున్నాడు వెతకాలి త్వరగా. నాకు తెలిసిన అతని పక్కకే ఉన్నాడని చెప్పాడు. వెళ్దాం పదండి, ఫాస్ట్గా వెళ్ళి వాడిని అంతం చేసేద్దాం. ఇదేంది ఇంతుంది, ఇదేనా అది? ఇది కాదు, అది వెరైటీ ఉంటుందంట. పదండి. వాడు ఒక సైంటిస్ట్ అంట గైస్. వాడిని మన దేశంలో ఉన్న వాళ్ళందరూ బ్యాన్ చేసేసరికి వాడికి అలా కోపం వచ్చింది. ఇదే గైస్ అది. పదండి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఎంత బ్యాన్ చేస్తే మాత్రం ఊరినే నాశనం చేస్తాడు వీడు అంతు చూడాలి. జాగ్రత్తగా వెళ్ళాలి మనం. లోపల చాలా జాంబీస్ ఉంటాయి. అందుకే మనం కత్తిని లోపల దాచిపెట్టుకుందాం. రే ఎక్కడున్నారా? ఎక్కడున్నాడబ్బా? ఇక్కడ ఇదే ఈ లిఫ్ట్ అనుకుంటా. ఓకే, పైనకైతే వెళ్దాం. ఎన్ని ఫ్లోర్లు ఉందో? ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? మనం పైన వెళ్ళాలి. అన్నీ సేమ్ ఉన్నాయి రూమ్లు. వచ్చేసినాం. ఇది అగ్గోని గైస్, జాంబీ. ఇది జాంబీస్ కూడా ఉన్నాయి. అంటే ఇదే గైస్ వాడు టెస్టింగ్ చేసే రూమ్ అయితే. ఇక్కడ కూడా ఉన్నాడు. చౌ అమ్మో, ఇందులోనే అనుకుంటా వాడు ట్రై చేసేది. ఇక్కడ లేడు కదా, ఎక్కడున్నాడు వాడు? అవును, మనం ఎగిరచ్చు కదా. ఎక్కడున్నాడు అబ్బా? ఇక్కడ ఇంకో జాంబీ ఉన్నాడు. చంపేద్దాం మెల్లగా వెళ్ళి. ఓకే, ఇలాగ వెళ్ళిండు. ఓయమ్మ, నాకేమవుతుంది? ఓయమ్మ, ఇక్కడ ఉన్నానేంటి? అరే, నా డ్రెస్ ఎందుకు మారింది? నా ఆయుధం ఎక్కడికి వెళ్ళింది? వాడే అనుకుంటా, వాడు వస్తున్నాడు, ఆ సైంటిస్ట్. రే, ఏం చేసావురా? నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఇలా ఎందుకు మారిపోయాను రా? ఇది నా ప్రదేశం, నువ్వు నన్ను ఏం చేయలేవురా. నీకు తెలియదు నేను అంతకుముందు ఏం చేసావను. తీసుకో. నువ్వు నాతో పెట్టుకుంటే ఆ యముడితో పెట్టుకున్నట్టే. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను ఒక సైంటిస్ట్ని. ఈ మందుతో నిన్ను చంపి పాతేస్తా. నువ్వు గమనించలేనట్టున్నావు. నేను నీ దగ్గరికి వెళ్ళి ఒకటి ఎత్తుకొచ్చా. రారయ్యా, నువ్వు నేను తేలిపోవాలి. రారా చూసుకుందాం. మొత్తానికి నా ఇల్లు అయితే కట్టేసుకున్నా. మొత్తానికి నా సంతిల్లు నాకు వచ్చేసింది. మనం వెళ్ళి మన బాబాయ్ గారికి అయితే రెంట్ ఇచ్చేసేద్దాం. ఓకే, పదండి వెళ్దాం. ఈ పవర్ వల్ల నాకు గాల్లో ఎగిరే శక్తి కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఊరుముల దేవుణ్ణి అయిపోయాను. ఓకే, బాబాయ్ గారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే, దగ్గరకు వచ్చినాం. ఇక్కడనే. అరే ఏంటి ఇక్కడ ఇల్లు లేవేంటి? అరే ఇక్కడే ఉండాలి కదా ఇల్లులు.
అరే ఇల్లులన్నీ మాయమైపోయాయంటి. ఒక్క నిమిషం కిందికి దిగుదాం. ఏందబ్బా ఇక్కడ ఒక్క ఇల్లు లేదు. అరే ఇక్కడే ఉండాలి కదా. ఒక్క నిమిషం అక్కడ వాళ్ళు ఉన్నారు, అతన్ని అడుగుదాం. ఇక్కడ ఇంకెవరు లేరు కాబట్టి ఇతన్నే అడగాలి. ఇతనేంటి ఇంత ఘోరంగా ఉన్నాడు. ఏయ్ రేపు పారిపోతున్నావు ఏంటి? చెప్పు చెప్పు. ఇక్కడ చాలా ఇల్లులు ఉండేవి, అవన్నీ ఎక్కడికి పోయాయి? చెప్తావా చెప్పవా? చెప్పవా? అరే పారిపోతావేంట్రా? చెప్పకపోతే ఇప్పుడు నేను చంపేస్తా. చెప్పు. కొన్ని నెలల క్రితం ఒకడు వచ్చి ఇక్కడ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. అతని అడ్రస్ నీకు చెప్తా, తీసుకో. వాడక్కడ ఉండకపోవాలి, నీ పని అయిపోద్ది. వెంటనే వెళ్తా, నువ్వు ఇక్కడనే ఉండు. పదండి గైస్, వాడు మనకు అడ్రస్ ఇచ్చాడు, తొందరగా వెళ్దాం. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నా. ఎవడ్రా నువ్వు? మా బాబాయ్ గారిని ఇచ్చిపెట్టు, లేదంటే చంపేస్తా నేను. సంవత్సరం కింద నువ్వు ఒకని చంపావు కదా, నేను వాడి తమ్ముణ్ణి. ఓహో, నువ్వు ఆ గోస్ట్ సైంటిస్ట్ బ్రదర్ వా? నిన్ను చంపడం కోసం మా అన్న దగ్గర నుండి తీసుకున్నా. కాచుకో. అరే ఎక్కడ పోయాడు వీడు? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీకు తెలీదు, మావాడు అంతకు ముందు ఏం చేశాడు, ఏం చేసేవాడు. వాడు ఒక గ్యాంగ్స్టర్. వాడంత పెద్ద గ్యాంగ్స్టరా? గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతడు ఒక్కడు వస్తాడు, మాన్స్టర్.